గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు అనేసి ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్లో మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయాయి. దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఫలితాలను కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతుంది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసి తర్వాత రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. తర్వాత మార్చి నెల లోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. కాగా రాష్ట్రంలో గత ఏడాదిగా జనవరి 21 నుంచి 27 వరకు 523 పోస్టుల గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఈ నెలాఖరులోగానే ఈ గ్రూప్స్ ఫలితాలు విడుదలవుతున్నాయనేసి సమాచారం అండి. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే ముందుగా జిఆర్ఎల్ ఇచ్చేసి తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తారనమాట. ఇప్పుడే మొన్ననే రీసెంట్గా మనకు సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి 2 కేసులు ఏదైతే ఉన్నాయో అవి కొట్టివేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూడవచ్చు సార్, ఇక్కడ 2 కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో పరీక్షలయ్యాక జోక్యం చేసుకోలేము అనేసి సుప్రీంకోర్టు భావించింది. మొత్తం పరీక్షలు అయిన తర్వాత మేము ఎటువంటి జోక్యం చేసుకోమని చెప్పారనమాట. రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయి ఫలితాల ప్రకటనకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షలను సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29 రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్లను సోమవారం డిస్మిస్ చేయడం జరిగిందనమాట. గత నెల జీవో నెంబర్ రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు బి శృతి, పి రాంబాబు, మంజుల, సుధాకర్ తదితరులు సుప్రీంకోర్టు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై సోమవారం జస్టిస్ పమిండి గంటం శ్రీ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. మొత్తానికి ఏమైతే మనకు జీవో నెంబర్ 29 రద్దు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఇక్కడ ఇటు తెలంగాణ హైకోర్టులో కానీ అటు సుప్రీంకోర్టులో కానీ తెలియలేదు. జస్ట్ మేము జోక్యం చేసుకోలేమనేసి ఇక్కడ చూడొచ్చు న్యూస్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ 1382 మందికి త్వరలోనే టీచర్ పోస్టింగ్. డిఎస్సిలో 2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట. ఈ నెల 10లోగా నియామక పత్రాలు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కి దీనికి సంబంధం లేదనే స్పష్టీకరణ. నియామకాలు చేపట్టకపోతే ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. మనకు డిఎస్సి ఏదైతే పోస్టింగ్ ఇస్తున్నారో ఆ మొత్తం క్యాండిడేట్స్ 1382 అన్నమాట. అది కూడా 2008 బీఎడ్ అభ్యర్థులకు ఇది మంచి ఈ యొక్క అవకాశం అండి. నెక్స్ట్ గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్. సుప్రీంకోర్టులో నమోదైన 2 కేసులు డిస్మిస్. పరీక్షల ఫలితాలు వెల్లడికి మార్గం సుగమం. దాదాపు ఏడాది నుంచి అన్ని కేసుల్లో సానుకూల తీర్పులు వచ్చాయంటూ అధికారులు. ఓకేనా. మొత్తం 523 పోస్టుల్లో భర్తీకి సంబంధించినటువంటి గత ఏడాది ఫిబ్రవరి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్. ప్రిలిమినరీ పరీక్షకు మెయిన్ పరీక్ష సైతం వేగంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ మెయిన్స్ పరీక్షల కోసం అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి జీవో 29పై అదేవిధంగా వికలాంగులకు వర్టికల్ పద్ధతిలోని రిజర్వేషన్ అమలు చేయాలనే అంశంపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా డిస్మిస్ చేయడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. ఇదే అండి మనకు ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. ఇటు టీచర్ పోస్టింగ్ సంబంధించిన అయినా సరే, ఇటు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి 2 కేసులు అయినా సరే అండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.